అనేసి చెప్పారు. నేను మాకు కామన్ ఫ్రెండ్ లలిత గారు. లలిత గారు కనిపించినప్పుడు అడిగాను. ఎలా చేశారు? ఏంటి అని. అడిగితే నాకు చెప్పారు. సాధుల లలిత గారా? ఇంటి పేరు తెలియదు సార్. షీ ఈస్ ఫ్రమ్ మంచిర్యాల్. ఎలా చేశారు అని అడిగాను. అంటే ఇట్లా మీకు నా దగ్గర ఒకటి ఉంది, మీకు పంపిస్తాలేండి. వాళ్ళు నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ వి మెట్ ఇన్ ఫిబ్రవరి. మీకు వాళ్ళు నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు, నేను పంపిస్తాను అన్నారు. సరే పంపించండి అని. సో తను అది పంపించింది, నాకు ఆ పాంప్లెట్ పంపించింది. సో నేను కాల్ చేసి అడిగాను. అడిగితే వాళ్ళు నన్ను ఇంక్లూడ్ చేశారు గ్రూప్లో. సో నాకు ఇంకా అప్పటి నుంచి సస్పెన్స్. అంటే అసలు ఈ లిక్విడ్ డైట్ ఇలాంటి ఒక స్పిరిచువల్ దాంట్లోకి రావాలి అంటే అది మనకి రాసి పెట్టి ఉండాలి, ఆ టైం రావాలి. ఎందుకు చెప్తున్నాను ఇంత స్పెసిఫిక్గా అంటే, నాకు ఇంకొక ఫ్రెండ్ ఉంది, ఎన్ఆర్ఐ ఫ్రెండ్. తను కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక డైట్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు యుఎస్ నుంచి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చింది. వస్తే ఏమన్నా పెడతాను నీకు తినటానికి అంటే, లేదు నేను లిక్విడ్ డైట్లో ఉన్నాను. అయ్యో అవునా అని ఏదో మామూలుగా టీ కాఫీ ఓకే కానీ చల్లటి తాగుతాను, ఎందుకంటే రూట్ కెనాల్ ఇంకా ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని చేయించుకుంటారు కదా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాను. సర్లే ఈమె వెయిట్ తగ్గడానికి ఏదో చేస్తుంది అనుకున్నా. ఆమె నాకు ఎప్పుడు ఏమీ చెప్పలేదు. సో ఈమె ఎప్పుడు వెయిట్ ప్రాబ్లం ఈమెకి ఏదో ఒకటి చేస్తూ ఉంటుందిలే అన్న అని నాకు ఆమెకు టీ పెట్టిన తర్వాత ఐడియా వచ్చింది. అరే ఇది చాలా వేడిగా ఉంది కదా, నీకు మంచిగా పెరుగన్నం అట్లా పెడితే బాగుండేదేమో అన్నది. దట్ ఈస్ ఆల్సో ఓకే, నాకు గ్రైండ్ చేసి ఇవ్వు అంది. ఈమె ఎక్కడ డైటింగ్, ఇవన్నీ అన్నాలు డైట్ గ్రైండ్ చేసి ఇస్తే ఈమె ఎక్కడ వెయిట్ తగ్గుతుంది అనుకున్నా. సో ఏదో మామూలుగా చేసి ఇచ్చాను, తను తినేసి వెళ్ళిపోయింది. బట్ షీ నెవర్ రివీల్డ్. ఇదంతా ఏం చెప్పలేదు. అంటే స్పెసిఫిక్ గా నేను కూడా పట్టి అడగలేదు, ఎందుకు అలా చేస్తున్నావు ఏంటి అని అడగలేదు. బట్ నాకు అప్పటి నుంచి ఒక వర్డ్ మనసులో ఉండిపోయింది. ఇట్ ఈస్ ఎ వర్డ్ లిక్విడ్ డైట్. ఎవరైనా కొంచెం హెల్త్ ఇష్యూస్తో వాటితో హాస్పిటల్స్లో అడ్మిట్ అయితే వాళ్ళకి కొంతకాలం లిక్విడ్ డైట్ ఇస్తారు. ఒబేస్ ఉన్న ఒబేస్ కానీ మెయిన్ ముఖ్యంగా షుగర్ ఇలాంటివి ఉంటే వాళ్ళకి లిక్విడ్ డైట్ ఇస్తారు. సో వాట్ ఈస్ దిస్ లిక్విడ్ డైట్, అసలు ఎలా చేస్తారు వీళ్ళు? దట్ 1 month ఆల్మోస్ట్ 24 days అంటే ఎలా చేస్తారు ఏంటి కనుక్కోవాలని ఎక్కడో ఉండింది నాకు అది. సో లలిత గారు చెప్పగానే వెంటనే కనెక్ట్ అయ్యాను నేను. సో డేస్ టుగెదర్ అట్లా లిక్విడ్ డైట్ లో ఉండగలమా? ఓకే, హాస్పిటల్లో ఉన్నారు అంటే దే ఆర్ టేకెన్ కేర్ బై అదర్స్. అందరు చూస్తుంటారు, డాక్టర్స్ చూస్తారు, వాళ్ళు ఏం పని చేయక్కర్లేదు. ముఖ్యంగా ఇంట్లో బీయింగ్ హౌస్ వైఫ్ మనం విమెన్ ఇంట్లో ఉంటూ చేయాలి అంటే మనకి ఇంట్లో పనులు ఉంటాయి. వర్కింగ్ వాళ్ళము, కన్సల్టేషన్ ఉన్న వాళ్ళ మధ్య ఇంకా ఆ పని కూడా ఉంటుంది మనకి. సో ఇన్ని చేస్తూ ఇది సాధ్యమా అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది అనమాట. సరే చూద్దాము అని స్టార్ట్ చేశాను. సో ఫస్ట్లోనే నేను కొంచెము నాకు ఫుడ్ క్రేవింగ్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఎట్ ది ఎర్లీ ఏజే నాకు అర్థమైపోయింది న్యాచురల్ ఫుడ్ ఈస్ గుడ్ అనేది. సో ఓన్లీ ఇట్లా కీరా లేకపోతే స్ప్రౌట్స్ ఇవి చాలా ఇష్టం నాకు. అంటే ఐ స్టార్టెడ్ ఈటింగ్ అవి మంచిది అని నమ్మడం మొదలు పెట్టడం వల్ల నాకు అవి ఇష్టం అనుకుంటా. సో అందుకని నాకు పెద్ద క్రేవింగ్ లేదు. ఫుడ్ చూస్తే అది తినేసేయాలి, లేకపోతే ఏదో అయిపోతుంది, ప్రపంచం అయిపోతుంది ఇవాళతో, ఇవాళ నేను తినకపోతే అనే ఫీలింగ్ రాదు నాకు. సో ఐ కెన్ వెయిట్. సరే చూద్దాము అని ఇంకా దీంట్లో కూడా నేను మాక్సిమం ఇప్పుడు చాలా మంచి సీజన్ ఏంటి అంటే యూ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ వాటర్ మెలాన్స్, తర్వాత మస్క్ మెలాన్స్ చాలా విరివిగా వస్తాయి. నేను ఇలాంటి సీజన్లో స్టార్ట్ చేసి ఇంకా క్యారెట్ కూడా చాలా బాగా వస్తుంది. క్యారెట్ ఇంకా ఏమంటారు బీట్రూట్ ఇలాంటివన్నీ చాలా బాగా వస్తాయి. సో ముఖ్యంగా అన్కుక్డ్ జ్యూసెసే తీసుకున్నాను నేను. ఏది తీసుకున్నా కూడా. ఇది నిరాహార అంటారు కానీ వీళ్ళు కొంతమంది నీరాహార అంటున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ లిక్విడ్ డైట్, ద్రవాహార. సో అది ఎంత చేంజ్ అయింది అంటే, ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏమైంది అంటే డీటాక్సిఫికేషన్ జరిగింది. మొత్తం గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయింది. దట్ ఐ కుడ్ ఫీల్. ఎప్పుడు కూడా ఒక అనవసరమైన తేన్పు అనేది రాలేదు. ఇంకా ఒకటి వాట్ ఐ లెర్న్డ్, నేను ఈ జ్యూసెస్ ఇట్లాంటివి ముందు కూడా తీసుకునేదాన్ని ఎప్పుడన్నా ఇష్టమైనప్పుడు. అయితే అది తీసుకున్న తర్వాత వాటర్ తాగేదాన్ని కాదు. బికాస్ ఆఫ్ చైతన్య గారు ఐ స్టార్టెడ్ టేకింగ్ వాటర్ ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ ఈజ్ ఎ ఫుడ్, దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫుడ్, లిక్విడ్ ఫుడ్. ఇది తీసుకున్న తర్వాత నేను వాటర్ తీసుకునేదాన్ని. సో దట్ ఆల్సో చేంజ్డ్ ఏ లాట్.
సో, భగవంతుడి దయ వల్ల ఇప్పటికైతే నాకు ఏమీ హెల్త్ ఇష్యూస్ లేవు. ఆల్ ది వే ఐ వాస్ యాక్టివ్. అయితే మై సన్ ఎస్పెషల్లీ యంగర్ వన్ హి ఇన్సిస్ట్, "ఇప్పటి వరకు నువ్వు హెల్తీగా ఉండడం గాదు. రాబోయే టైంలో నువ్వు హెల్తీగా ఉండాలి. ఇప్పటి వరకు హెల్తీగా ఉండడం ఓకే. యూ ఆర్ ఇన్ యూత్ కాబట్టి ఉంటారు. తర్వాత తర్వాత" నాకు కూడా నిజమే అనిపిస్తుంది. పిల్లలకి మనం ఇవ్వగలిగిన మంచి గిఫ్ట్ ఏంటి అంటే, మనం మంచి హెల్త్ ఉండాలి. ఎందుకు అంటే, ఈ ఇంత బిజీ ప్రపంచంలో దే కెనాట్ అటెండ్. మనకేదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే, వాళ్ళు పక్కనే కూర్చొని అటెండ్ అవ్వలేరు. అవ్వాలని మనం ఆశించకూడదు కూడా. సో, మనంతట మనం ఉండగలిగితే, వాళ్ళు కంఫర్టబుల్‌గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో, అది మనం వాళ్ళకివ్వగలిగిన గొప్ప ఆస్తి. సో, వాళ్ళు మన లైఫ్ స్టైల్ చూసి, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. మా పిల్లలెప్పుడూ అంటారు, "మా అమ్మ వోంట్ ఈట్. నైట్ అయితే తినదు. రాత్రయితే ఆమె తినదు." సో, ఇలాంటి లైఫ్ స్టైలు, ఇలాంటి మనము ఆరోగ్యకరమైన అలవాట్లు ఎప్పుడైతే వాళ్ళకి అందిస్తామో, వాళ్ళు వాటిని ముందుకు తీసుకెళ్తారు. నాకది చాలా మంచి నమ్మకం. సో, ఇట్లా ఇది చేస్తున్నా అంటే గూడా దే ఫెల్ట్ హ్యాపీ. నీకేమో కొత్త కొత్తయి కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు అని. అంటే మనం నేచర్‌లో అలా కావాలి అనుకుంటే నేచర్ సెండ్స్ యూ. నీకు కావాలి అని నువ్వు కోరుకుంటూ ఉంటే నేచర్ నీకు పంపిస్తూ ఉంటుంది. అలాంటివి అందించే వాళ్ళని, అలాంటి పద్ధతుల్ని నేచర్ పంపిస్తూ ఉంటుంది. సో, ఫస్ట్ థింగ్ ఫుడ్. ఫుడ్ అయితే నాకెప్పుడు పెద్ద ప్రాబ్లమ్ కాదు. పచ్చగడ్డి తినేసి ఉండు అంటే గూడా ఉంటాను నేను. సో, బట్ ఇట్లా లిక్విడ్ డైట్ అనేది ఎప్పుడు ఇన్ని రోజులు ఇంత కంటిన్యూయస్‌గా లేను. బట్ ఓన్లీ స్ప్రౌట్స్‌తో ఉన్నాను నేను. స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్‌తో ఒక 1 ఇయర్ ఉన్నాను. అప్పటికి నా హెల్త్ చాలా ఇంప్రూవ్ అయింది. అంటే ఎట్ ది ఏజ్ ఆఫ్ 30 ఓన్లీ ఐ స్టార్టెడ్ ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి చాలా ఇంప్రూవ్ అయింది. బెటర్‌గా ఉంది. అంటే ఎలా ఇచ్చిందో నేచర్ హెల్త్, నేను అలా కాపాడుకోగలిగాను అనుకుంటున్నాను. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి అంటే యాహ్, నేను ఎట్ ఏ టైమ్ చాలా పనులు చేస్తుంటాను. మల్టీ టాస్కింగ్ అనండి, ఏదైనా అనండి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. మల్టీ టాస్కింగ్ చేస్తుంటే మనల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. మనం కూడా చాలా పనులు చేయగలుగుతాము. కానీ ఒక్కళ్ళమే మన కోసం మనం కూర్చొని ఆలోచించుకునేప్పుడు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. మనకంటూ టైం ఉండదు. మనము చాలా మందిని సంతోషంగా ఉంచగలం కానీ, ముందు అందరికంటే ముందు మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవాలి. అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండాలి. సో, ఎట్లా అంటే నాకు ఒక్కసారి ఒక జోల్ట్ ఇచ్చినట్లుగా అయింది. ఆహ్, ఒక పని తర్వాత ఒక పని చేయండి. పోస్ట్‌పోన్ చేయకండి. ఏది ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చేసేయండి. ఇలాంటిది చైతన్య గారు తెలియకుండానే మనకి ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాస్ లాగా చేస్తా ఉండేవాళ్ళు. నేను 8-10 ఖచ్చితంగా అన్నీ వినేదాన్ని. ఎవరి ఆ చిన్న చిన్న సందేహాలు ఎవరైనా చిన్న సందేహాలు చెప్పినా గూడా, నేను అవును కదా! ఇలా కూడా రావచ్చు కదా! అని అనిపించేదనమాట నాకు. మనమంటే వాటి నుంచి అన్నిటి నుంచి బయటకొచ్చేసాము. మనకు తెలీదు. ఇది కూడా ఒక ఇష్యూ కదా! అనిపించేది. కానీ దానికి నాకు చైతన్య గారు చెప్పిన ప్రతి ఆన్సర్‌ని ఒక విత్తనం ముందు తను పూర్తిగా నీళ్లు పీల్చుకుని, మొక్కయ్యి, అప్పుడు ఎదుటి వాళ్ళకి నీడనివ్వాలి. సో, ఇలాంటి దగ్గర నుంచి ఆవు పాలు దూడకి ఎలా వదులుతారు ఫస్ట్. దూడలు చాలా సార్లు డెలివరీలో చనిపోతాయి. అక్కడ ఒక ఆహ్, దూడని రీకన్‌స్ట్రక్ట్ చేసి అక్కడ చెట్టు మీద పెట్టి అయినా సరే ఆవు పాలు తీసుకుంటారు. సో, ఆవు పాలివ్వటానికి కూడా అలాంటియి కావాలి. సో, దూడ తన కోసమే కాదు, అందరి కోసం కూడా తాగుతుంది. సో, ఇలాంటిది ఎప్పుడైతే నాకు ఇది ఆహ్, ఏమని చెప్పాలి అంటే, కనువిందు అని చెప్తారు గదా! కళ్ళకి విందైన భోజనం. పంచభక్ష పరమాన్నాలు అని జెప్తారు గదా! నాకు మనసుకి ఇట్లా కొత్త ఆలోచనలు, కొత్త విండోస్ తెరిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కొత్తదేదన్నా నేర్చుకుంటే, ఈవెన్ ఎట్ దిస్ ఏజ్. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాస్ లైక్ థట్. ఈవెన్ టుడే ఆల్సో ఇఫ్ ఐ ఏదైనా కొత్త విషయం వింటే చాలా ఆనందంగా ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటాను ఆ విషయం గురించి. సో, అట్లా ఇలాంటి విషయాల్లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ థింక్ నా థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అయింది. స్లోగా. అది మెల్లగా అవుతుంది. ఒక్క రోజుతో అయిపోయేది కాదు గదా! ఇది ఒక్క రోజుతో ఏర్పడలేదు. మన థాట్ ప్రాసెస్ ఏదున్నా, మన ఆలోచనలు గాని, మన జీవన సరళి కానీ ఒక్క రోజులో ఏర్పడలేదు. ఇన్ని సంవత్సరాలుగా మన చుట్టూ ఉన్న వాతావరణంలో మన వాళ్ళతో కలిసి మనకేర్పడింది. ఎప్పుడైతే ఇలాంటి సత్సంగాల్లో ఉంటామో, అప్పుడు తప్పకుండా మనలో మార్పొస్తుంది. నాలో అయితే వచ్చింది. ఆలోచిస్తున్నాను. ఏదైనా చెప్పే ముందు గూడా, సరే కొంచెం ఆగుదాం. 'సచిన్ టెండూల్కర్' ఒక సెంచరీ చేశాడంటే, ప్రతి బాలు సిక్సర్ కొడదామని చూడడు. సో, ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాటంటే, ప్రతి దానికి మనం కూడా జవాబిద్దామని ఎదురు చూడొద్దు.
సో కొంచెం ఆగుదాం. వాళ్ళు ఎందుకు అలా చేశారు? మనం మాట్లాడకపోతే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. చాలా సార్లు ఎదురు జవాబు చెప్తే తొందరగా అర్థమవుతది అని అనుకుంటాము. కానీ వయసు గడుస్తున్న కొద్దీ తెలుస్తుంది. వెంటనే ఎదురు జవాబులు ఇవ్వద్దు. కొంచెం ఆగండి. అప్పుడు వాళ్ళకి అరుస్తున్న వాళ్ళు కూడా ఆగిపోతారు. అరే! ఏంటి వీళ్ళు ఆగారు? వీళ్ళు ఇంకా ఏమైనా అంటారా? ఇంకా ఏమైనా చేస్తారా? వీళ్ళకి నిజంగా కోపమొచ్చిందా? అని వాళ్ళకి ఎక్కడ లేని భయమొస్తది. మనం మాటకి మాట అంటే కలిగే భయం వేరు. ఈ భయం వేరు. సో, ఇవన్నీ నాకు చాలా ఇలాంటి రియలైజేషన్స్ ఇలాంటియన్నీ చాలా గ్రేట్‌గా వచ్చాయి. నాకు చాలా నచ్చింది ఈ ప్రోగ్రామ్. ఇంత చిన్న వయసులో గూడా చైతన్య గారు ఇంత టైమ్ స్పెండ్ చేసి, ఇంతమందిని మోటివేట్ చేస్తున్నందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. గాడ్ అలాంటి వాళ్ళకి చాలా శక్తిని మోర్ పవర్ టు యూ చైతన్య గారు. మోర్ ఎనర్జీ. అండ్ మీరు రోజు ఎనర్జీ ఇస్తుంటే నాకు అలా మీ వైపు చూస్తూ ఉండేదాన్ని. కళ్ళలో నీళ్ళొస్తూ ఉండేవన్నమాట. మీరు ఫస్ట్ డే ఉన్నదానికంటే మీకు ఈరోజు చాలా మీరు ఏమంటారు? ఒక శక్తి అంతా ఇట్లా ఇచ్చినట్లు ఉన్నారనమాట. చూసినప్పటికి, ఇప్పటికి మీకు చాలా తేడా ఉంది మీలో. రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటాం గదా! సో, మోర్ ఎనర్జీ, మోర్ లైఫ్, ఆల్ గ్రేట్ థింగ్స్. వాట్ ఆల్ యూ డిజర్వ్. గాడ్ షుడ్ గివ్. థాంక్ యూ సో మచ్.